ఆల్మోస్ట్ 2011లో మీ మొట్టమొదటి రోబోటిక్ సర్జరీని మొదలుపెట్టారు. సో, అప్పటినుంచి ఎంతో మందికి ఈ రోబోటిక్ సర్జరీని నేర్పించడం, చాలామంది డాక్టర్‌లకి మెంటర్‌గా ఉండడం, సో, ఎన్నో సెషన్స్ శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సో, 2011కు ఇప్పటికి రోబోట్ల విషయంలో ఎలాంటి మార్పులొచ్చాయి? సో, ఎన్ని సంవత్సరాలకు ఒక కొత్త రోబోట్ వస్తుంది? ఇది ఏ దిశగా మార్పులు కొనసాగుతున్నాయి? రోబోటిక్ సర్జరీ 2011లో మేము స్టార్ట్ చేసినప్పుడు SIHD అనేది ఉండేదండి. బేసికలీ రోబోట్ అంటే రోబోట్ తనంతట తాను సర్జరీ చేయదు. అంటే ఆటోనామస్ రోబోకి పర్మిషన్ లేదు. సో సర్జన్ ఒక చోట కూర్చొని తన ఫింగర్స్ కి సెన్సార్స్ అటాచ్ చేసుకొని అది ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది. సర్జన్ మూవ్ చేయకపోతే అది మూవ్ కాదు. సో ఇందులో రోబోట్ వచ్చినప్పుడు పెద్దగా ఉండేది సిస్టమ్, లైక్ కంప్యూటర్స్, లైక్ మ్యాక్ కంప్యూటర్, నో ఐఫోన్లో మనకు అన్ని దొరుకుతాయి. అలాగా మినియేచరైజ్ అయ్యింది. అంటే ఒకప్పుడు హాఫ్ అన్ అవర్ జస్ట్ రోబో అటాచ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టేది. ఇప్పుడు లేజర్ గైడెన్స్ వలన 2 minutesలో చేయొచ్చు. అండ్ పోర్ట్స్ స్లీక్ అయ్యాయి. అంటే ఒకప్పుడు 12 mm యాక్సెస్ పోర్ట్, అంటే సపోజ్ చెస్ట్లో కానీ అబ్డమెన్లో కానీ రోబో పోయే పోర్ట్ని 12 mm ఉండేది, ఇప్పుడు 8 mm అయింది. సో సైజ్ తగ్గడము, ఫ్లెక్సిబిలిటీ పెరగడం, ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఒక చిన్న పోర్ట్లోంచే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పోతున్నాయి. సో సింగిల్ పోర్ట్ అనే సర్జరీస్ కూడా వచ్చాయి. సో రీసెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్ లైవ్ చూపించాం అమాసికాన్ అనే కాన్ఫరెన్స్లో. అలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. అండ్ ప్రతి 5-6 yearsకు కొత్త రోబో వస్తుంది. అండ్ అలాగే వేరే కంపెనీస్ కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇలా ఎంటర్ అయినప్పుడు కాస్ట్ తగ్గుతుంది, పేషెంట్ లాభపడతారు, సర్జన్స్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.